ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు తెలిసినంత వరకు పిన్నికి ఇంట్లో ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదు. తను చాలా హర్ట్ అయింది, బాధపడుతుంది. దానికి నన్నేం చేయమంటారు? పిన్నికి సారీ చెప్పు. క్షమాపణ అడగాల్సింది తప్పు చేసిన వాళ్ళని కదా మామా. నేనేం తప్పు చేశాను? నువ్వు తప్పు చేశావని నేను అన్నానా? మరి క్షమాపణ చెప్తే నేను చెయ్యని తప్పుని ఒప్పుకున్నట్టే కదా. జరిగిన దానికి నాన్న, బాబాయ్ అందరూ నీ మీద కోపంగా ఉన్నారు. పిన్నికి నువ్వు సారీ చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేదంటే నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు అంటున్నారు. వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. జరిగిన విషయం గురించి మీరేమనుకుంటున్నారు? సరే, నేనొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? ఏంటది? నేనెవర్ని? ఈ ఇంట్లో నా ప్లేస్ ఏంటి? మీ కుటుంబంలో నా స్థానం ఏంటి? అవన్నీ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు నువ్వు వచ్చి పిన్నికి సారీ చెప్పు. అంటే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పరా? చెప్పలేరా? ఇప్పుడు నీ ప్రశ్నకి సమాధానం చెప్పడం ముఖ్యమా? అవును, అదే ముఖ్యం. సొంత కోడల్ని పట్టుకుని ఇంటి పని మనిషిగా పరిచయం చేసింది మీ పిన్ని. ఆ అవమానం నా ఒక్కదానికే కాదు, మీ అందరికీ కూడా. అవమానాలు, ఆత్మాభిమానాలు ఆవిడికి మాత్రమేనా? నాకుండవా మామా? చెప్పండి. సీత, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? మీ పిన్నికే భయపడిందాన్ని నేను. మీ అరుపులకు అసలు భయపడును. మా పిన్నికి సారీ చెప్పనంటావు అంతేగా? అంతే. నేనంటే నీకే మాత్రం లెక్కలేదన్నమాట. అలా అని ఎందుకు అనుకుంటారు? నా మాటకి నువ్వు విలువ ఇవ్వనప్పుడు ఈ ఇంట్లో నాకేం గౌరవం ఉంటుంది? నా భార్యగా నీకేం మర్యాద ఉంటుంది? మామా, ఒక నిమిషం. మీ పిన్ని గారిని క్షమాపణ అడగాల్సిందేనా? తప్పనిసరిగా అడగాల్సిందేనా? సరే మామా, కానివ్వండి. మీకోసం, మీ సంతోషం కోసం, మీ పరువు మర్యాదలను కాపాడడం కోసం నేను ఏం చేయడానికైనా రెడీ. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న క్షమాపణ అడగలేనా? కానీ మామా, మీరు మరీ ఇలా పిరికివాడిలా ఉండకండి. నా మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. పదండి మామా. చెప్పు, ఆలస్యం చేయకు. తెలుగులో అడిగనా, ఇంగ్లీషులో అడిగనా? నీకొచ్చిన భాషలో ఏడు. అందరూ బాగా వినండి, జాగ్రత్తగా వినండి. మహాలక్ష్మి గారు, మీ స్నేహితురాలతో తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. చాలా సంతోషం. మంచి మనసుతో క్షమాపణ చెప్పి నీ మనసులో ఉన్న మలినాన్ని కడిగేసుకున్నావు. పద్ధతి అంటే ఇది. పెద్దల్ని గౌరవించడం అంటే ఇది. నువ్వు నాకు నచ్చావు సీత.
శుభ సందర్భంలో నీకొక గుడ్ న్యూస్. వచ్చే 20వ తారీఖు గురువారం నాడు మీ ఇద్దరికి పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్పేది నిజమే సీత. ఇందాక జరిగిన ఇన్సిడెంట్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది, డీప్ గా ఆలోచించేలా చేసింది. నేను నా ఫ్రెండ్ బాధపడ్డ విషయం గురించి ఆలోచించాను, కానీ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నీ పెయిన్ నాకు అర్థమైంది. ఇంటి కోడల్ని పట్టుకుని పని మనిషి అని పరిచయం చేస్తే అది ఎంత అవమానంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలిగాను. ఈరోజు ఈ ఫ్రెండ్ దగ్గర అబద్ధం ఆడాను. ఇలా జీవితాంతం ఎంతమంది దగ్గర అబద్ధం ఆడగలను అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నా మీద నాకే అసహ్యం కలిగింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి నువ్వు కూడా ఈ ఇంటి మనిషివే, మా కుటుంబ సభ్యురాలివే. మా అత్తయ్యకి ఇన్నాళ్ళకు కనువింపు కలిగింది, మనసు మారింది. ఏదైతేనే దుర్గమ్మ దయ వల్ల ఇన్నాళ్లకు నాకు మంచి జరుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.